నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో 20 డేస్ అనేటువంటిది 120+ మార్కులు సాధించడం ఎలా అనేటువంటిది ఒక 3 టెక్నిక్స్ తెలుసుకుంటే ఈజీగా అయితే 120+ అనేటువంటిది ఈ 20 డేస్లో 20 మ్యాచ్ ఆడినట్టుగా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కూడా ఆ రకంగా చేస్తే 100% 120+ మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు ఈ 10 రోజులు కావచ్చు, ఈ 20 రోజులు కావచ్చు, ఇవి చాలా క్రూషియల్ టైం. మీరు మొదటిసారి టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక్కసారి క్వాలిఫై అయిన వాళ్ళకేమో ఇది ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ లాగా మనకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులకు, అదేవిధంగా టెట్ మొదటిసారి రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్కు తాడో పేడో తేల్చుకోవడానికి ఉన్నటువంటి ఫైనల్ మ్యాచ్. కాబట్టి ఈ 20 డేస్లో 120+ తెచ్చుకోవడం అనేటువంటిది ఒక 3 టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా మనం అయితే తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో ఏ రకంగా ఈ 20 డేస్ అనేటువంటి క్రూషియల్ టైంలో ఏ రకంగా ప్రిపరేషన్ ఉండాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే చాలామంది ఈ క్రూషియల్ టైంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా కొత్త పుస్తకాలను మళ్ళీ వెతుకుతూ చదువుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్కి సంబంధించింది ఒక మెటీరియల్ చదివారు, కానీ ఈ సమయంలో ఈ క్రూషియల్ టైంలో కొత్త పుస్తకం అది బాగుంది, మార్కెట్లో ఇది బాగుంది, అది బాగుంది అని తీసుకొని మళ్ళీ దానికి ప్రిపరేషన్లో ఉండడం అన్నట్టు. ఇలా చెయ్యడం ద్వారా మార్కెట్లో లభించే 10 రకాల పుస్తకాలు తీసుకొని చదవడం ద్వారా అస్సలకి మనకు నాలెడ్జ్ వస్తుందేమో కానీ మార్కులు రావు, మన జీవితంలో మార్పు రాదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే అది ఎప్పుడు ఉండాలి, స్టార్టింగ్లోనే ఉండాలి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేటువంటిది చాలా బెటర్. 10 రకాల పుస్తకం కాదు మిత్రమా చదవడము, ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదివితే తప్పకుండా సబ్జెక్టు పైన కమాండింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మెయిన్గా ఈ 3 సూత్రాల్లో మొదటిది ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ పుస్తకాలను మార్చడం అనేటువంటిది జరగొద్దు. అదే పుస్తకాన్ని ఎక్కువ సార్లు రివిజన్ అనేటువంటిది చెయ్యాలి. 3 సార్లు 4 సార్లు రివిజన్ చేస్తే సబ్జెక్టు పైన కమాండింగ్ వస్తుంది. ఇది మొదటి ప్రిన్సిపల్ అండి, మీరు కూడా అలాగే చెయ్యాలి. రెండోది చూసినట్లయితే ఏదైతే టాపిక్ మనం చదువుతూ ఉన్నామో ఆ టాపిక్ సంబంధించినటువంటి గత టెట్ ఎగ్జామ్లో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటిది తప్పకుండా దాని కాన్సెప్ట్ అనేటువంటిది నేర్చుకోవాలి. ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చెయ్యాలి. ఇది రెండోది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చదువుతారు, వెళ్ళిపోతారు. అంటే కామన్గా తక్కువ టైం ఉంది కాబట్టి టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఆ టెన్షన్ అనేటువంటిది కోల్పోతుంటాము. కాబట్టి టైం వేస్ట్ అవుతుంది, చదవాలనుకుంటాము. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ప్రిపరేషన్ ప్లాన్ కరెక్ట్ ఉంటేనే మనం సాధించగలమండి. కాబట్టి ఇది రెండోది. తర్వాత మూడోది ఏంటంటే కామన్గా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటిది తప్పకుండా రాయాల్సిందే అండి. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయకుంటే మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో పోయి నువ్వు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా 100% అయితే ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేయాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డైలీ ఒక 2-3 వీడియోస్ అనేటువంటిది మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 100% వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు టెన్సెస్కి సంబంధించినటువంటి ఒక 60 క్వశ్చన్స్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ తోటి ½ అవర్ వీడియో అనేటువంటిది అప్లోడ్ చేశాను. ఆ రకంగా మన ప్లాన్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఈ 3 సూత్రాలు పాటిస్తే 100% 120+ మార్కులు రావడం చాలా ఈజీ. కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా క్రూషియల్ టైం. మన యొక్క టైంను మనం కరెక్ట్ ప్లాన్ చేసుకొని ఈ చివరి క్షణంలో మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మెయిన్గా పుస్తకాలు మార్చడం అనేటువంటిది కాదు, ఉన్న పుస్తకమే చదవండి, ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. అదేవిధంగా రెండోది ఏం చెప్తున్నానంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఏ టాపిక్ చదువుతామో ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేయండి. మూడోది ప్రాక్టీస్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ మోడల్ ఎగ్జామ్ అంటే గ్రాండ్ టెస్టులు కూడా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఏ సబ్జెక్ట్లో మార్కులు పోతున్నాయో ఆ సబ్జెక్టు పైన ఫోకస్ పెట్టండి. ఏ యొక్క టాపిక్ పైన మనకు మార్కులు పోతున్నాయో ఆ టాపిక్ పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందులో మనము కొద్దిగా పట్టు సాధిస్తే ఈజీగా 120+ అనేటువంటిది వస్తుంది. 20 డేస్
ఈ 10 డేస్లో 120+ తెచ్చుకోవడానికి మీ ప్లాన్ అనేటువంటిది ఈ రకంగా ఉండాలని, అంటే నాకు తెలిసినటువంటి ప్లాన్, నేనే మీ స్థాయిలో ఉండుంటే, నేనే మీ స్థానంలో ఉండుంటే తప్పకుండా ఈ రకంగా చేసేవాడిని. ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి సమయంలో నాకు ఫంక్షన్లు ఉన్నాయి, పెళ్ళి ఉంది, అది ఉంది, ఇది ఉందని ఈ సాకలు అస్సలు వద్దండి. బీ సీరియస్గా నీ జీవితం కోసం నువ్వు, నీ యొక్క కుటుంబం కోసం నువ్వు, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చుకోవడానికి నువ్వు చేసేటువంటి ఈ యొక్క యుద్ధంలో ఈ అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఈరోజు కాదురా రేపురా, రేపు కాదురా ఎల్లుండ్రా, ఇలా చెప్పుకుంటా ఏజ్ అంతా 30 దాటిపోయింది, ఇంకా మనకు ఉద్యోగం లేదు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. చివరి క్షణంలో నీ యొక్క ఫలితం అనేటువంటిది నీ ముందర వచ్చి నీకు సెల్యూట్ చేసే విధంగా ఉండాలంటే నీ ప్రిపరేషన్ బాగుండాలి, నీ ప్లాన్ బాగుండాలి, దాంతో పాటు ప్రాక్టీస్ ఉందనుకోండి తప్పకుండా మార్కులు అనేటువంటిది వస్తాయి. సో 100% ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 1 పేపర్ 2కు సంబంధించినటువంటి 30కి 30 మార్క్స్ రావడానికి మన యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది, మన యొక్క టాపిక్స్ అనేటువంటిది అన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. మనకంటే మంచి ఉన్నటువంటి వీడియోస్ ఎవరిదైనా సార్ వాళ్ళది ఉంటే కూడా వాటిని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. కానీ నేనేం చెప్తానంటే ఎవరిదో ఒకరిదే ఫాలో అయితే చాలా బాగుంటుంది, అన్ని టాపిక్స్ ఉన్నటువంటి సార్ వాళ్ళది. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా కొద్దిగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొద్దిగా హెల్తీగా ఉండండి, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. అదేవిధంగా వాటర్ కంటెంట్ కలిగినటువంటి ఫ్రూట్స్ కూడా ఎప్పుడు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటే చాలా హెల్తీగా ఉంటాము. సో తప్పకుండా మీ ప్రిపరేషన్ ప్లాన్, నేను మీరు కలిసి 100+ అనేటువంటిది మార్కులు, 120+ అనేటువంటి మార్కులు సాధించే క్రమంలో మనం ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా లైక్ చేయండి. ఐ కెన్ అచీవ్ 120+ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తామని శ్రీను ఇంగ్లీష్ క్లబ్ నీ యొక్క మార్కులు, నీ యొక్క సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బాయ్. సీ యూ.